మన్యాల శ్రీను టాక్స్ స్వాగతం. నేహా సింగ్ రాథోడ్ ఈ పేరు ఇప్పుడు దేశంలో మారుమ్రోగుతుంది. ఏంటి విడతల ప్రత్యేకత అంటే ఈ మధ్య ఆవిడ దేశద్రోహం చట్టం కింద ఆవిడ మీద 10 కేసులు నమోదయ్యాయి. ఎందుకు నమోదయ్యాయి అంటే ఆమె ప్రధానమంత్రిని విమర్శించింది. అయితే ప్రధానమంత్రి విమర్శించేస్తే అరెస్ట్ చేయిస్తారా, కేసులు నమోదు చేయిస్తారా లాంటి ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. ఆవిడ ఒక ప్రజాబాహుల్యం ఉండేటువంటి ప్రజాకవి. అంటే భోజ్పురిలో పాటలు పాడుతుంటది, హిందీలో పాటలు పాడుతుంటది. ముఖ్యంగా సెటారికల్ గా ఆవిడ విమర్శలు చేస్తుంటది ప్రభుత్వం మీద. అది ప్రశ్నించడం ఎప్పుడు కూడా తప్పు కాదు, సెటారికల్ గా మాట్లాడడం కూడా తప్పు కాదు. ఇందుకు ఆవిడ చేసిన తప్పేట అంటే పహల్గామ్ దుర్ఘటన జరిగేటప్పుడు 28 మందిని చంపేశారు కదా, దాని మీద ఆవిడ కొన్ని ప్రశ్నలు వేసి, ఏటా ప్రశ్నలు అంటే ఇక్కడ భద్రతా వైఫల్యం జరిగింది, భద్రతా వైఫల్యం వల్ల ప్రజలు చనిపోయారు, అదే విధంగా ఇంటెలిజెన్స్ రిపోర్ట్లు ఉన్నప్పుడు కూడా పట్టించుకోలేదు, అదే విధంగా ప్రధానమంత్రి ఆ బాధిత కుటుంబాలని పరామర్శించలేదు, అదే విధంగా అతను అంటే ఈ సంఘటన బీహార్ ఎలక్షన్ ఉపయోగించుకున్నాడు. ఆయన బీహార్ ఎలక్షన్ లో అతను ప్రస్తావించాడు కాబట్టి మోడీ దీన్ని తనకు అనుకూలంగా మార్చుకుంటాడు అని విమర్శలు చేసింది. అది సంచలనం అయింది. ఎందుకంటే భారత్ పాక్ మధ్య ఈ గొడవలు వచ్చిన తర్వాత, ముఖ్యంగా యుద్ధ వాతావరణం వచ్చిన తర్వాత అన్ని దేశ నాయకులు దాదాపుగా చాలా మంది మోడీకి సపోర్ట్ గా నిలబడుతున్నారు. అదే విధంగా దేశంలో ఉన్నటువంటి ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ పార్టీ కూడా మోడీకి సపోర్ట్ చేసింది. అన్ని రాజకీయ పార్టీలు సపోర్ట్ చేస్తున్నాయి. అదే విధంగా మేధావులు సపోర్ట్ చేస్తున్నారు, మీడియా మొత్తం సపోర్ట్ చేస్తుంది. ఇంతమంది సపోర్ట్ చేస్తుండేసరికి మరి రాథోడ్ ఎందుకు విమర్శించింది? ఆవిడ విమర్శ కరెక్టేనా అన్న పాయింట్ కూడా వస్తుంది. అంటే ఆవిడ చెప్పే పాయింట్ ఏంటంటే ఒక 5-6 ఉగ్రవాదులు వచ్చి 28 మంది భారతీయులను చంపేశారు, మతం అడిగి మరి చంపేశారు. దాన్ని మోడీ హిందూ ముస్లిం మత అంటే ఆ ఘర్షణగా చిత్రీకరించాలని చూస్తున్నాడన్న టోన్ లో ఆ విధంగా ఆవిడ విమర్శలు చేసింది. ఇదంతా మోడీ వైఫల్యమే. ఎందుకంటే అక్కడ 370 రద్దు చేసిన తర్వాత ఇంకా ఏ ప్రాబ్లం లేదని మోడీయే కదా చెప్పాడు. మరి మోడీ చెప్పిన తర్వాత మరి ఇప్పుడు వీళ్ళు వచ్చి వాళ్ళు చంపేస్తే మరి దాని బాధ్యత మోడీ వహించాలి కదా అన్న ప్రశ్నలు ఆవిడ అరెస్ట్ చేసి, ప్రశ్నించడం తప్పు కాదు, ప్రశ్నించిన వాళ్ళని అరెస్ట్ చేయడం అన్నది తప్పు మామూలుగా అయితే. కానీ ఇక్కడ పాయింట్ ఏంటంటే దేశం ఒక క్లిష్ట పరిస్థితిని ఎదుర్కొన్నప్పుడు, దేశం ఇంకో దేశంతో యుద్ధ వాతావరణం ఉన్నప్పుడు, యుద్ధ మేఘాలు కమ్ముకున్నప్పుడు మనం దేశానికి మన ప్రధానమంత్రికి మన సపోర్ట్గా ఉండాలి. ఈ ప్రశ్నలు వేయడం తప్పు కాదు, కానీ ఎప్పుడు వేయాలి ఇవి? యుద్ధానంతరం మనం వేసుకోవచ్చు. అంటే ఈ సంఘటన ఇంకా చెప్పాలంటే ఈ క్రైసిస్ నుంచి మనం బయటకు వచ్చిన తర్వాత ప్రశ్నలతో మనం దండెత్తడం తప్పు కాదు, మోడీని ప్రశ్నించడం తప్పు కాదు. కాకపోతే టైం మాత్రం రాంగ్ టైంలో ఆవిడ అడిగింది. ఆవిడ అడిగే ప్రశ్నలు కొన్ని లాజికల్ గా ఉండొచ్చు కాక, కానీ ఇది సమయం సందర్భం కూడా చూసుకోవాలి కదా మనం. ఇటువంటి సందర్భంలో మనం ఇటువంటి ప్రశ్నలు వేస్తే అటు పాకిస్తాన్ ఏం చేస్తుంది? ఇవే వీడియోలని ప్రపంచ దేశాలకు పంపిస్తే ఇది చాలా రాంగ్ మెసేజ్ అంతర్జాతీయ సమాజాన్ని పంపిస్తున్నట్టే కదా. మరి రాహుల్ గాంధీ కూడా ఎందుకు మోడీకి సపోర్ట్ నిలబడ్డాడు ఈ పరిస్థితుల్లో? రాహుల్ గాంధీ ఫ్రెండ్సా? వాళ్ళిద్దరికి అగ్గి మీద గుగ్గులు లాగా ఉంటారు, పచ్చగడ్డేస్తే మండుతుంది. రాహుల్ గాంధీ మీద కేసులు కూడా పెట్టారు. అయినప్పుడు కూడా ఎందుకు సపోర్ట్ చేశారు రాహుల్ గాంధీ? మనకు కొద్దిగా కామన్ సెన్స్ ఉండాలి కదా. మనం విమర్శించుకుందాం, రాజకీయాలు అది ఎప్పుడు మనం ఈ కష్టతరమైన సమస్య నుంచి బయటకు వచ్చిన తర్వాత మనం ఎన్నైనా ప్రశ్నించవచ్చు ప్రధానమంత్రిని, అది తప్పు కాదు. కానీ కష్టాలు ఉన్నప్పుడు మాత్రం ప్రశ్నించకూడదు, ఆయనకు మన అండగా ఉండాలి. ఒక విధంగా నేను కూడా మోడీకి యాంటీయే, కానీ నేను ఎక్కడ కూడా మోడీని ఎక్కడ విమర్శించడం లేదు. ఎందుకు విమర్శించడం లేదు? ఈ దేశానికి ఆయన ఒక తండ్రి స్థానంలో ఉన్నాడు, తండ్రి కష్టాల్లో ఉన్నాడు, దేశం కష్టాల్లో ఉంది. అలాంటప్పుడు మనం ప్రశ్నించకూడదు. క్రైసిస్ నుంచి మనం ఓవర్కమ్ అయిన తర్వాత, బయటపడిన తర్వాత మన ఇష్టం చెలరేగిపోవచ్చు, ప్రశ్నించవచ్చు. చెలరేగిపోతే ఏంటంటే మన మనసులో కలిగే భావాలను మనం ప్రశ్న రూపంలో వ్యక్తపరచడం తప్పు కాదు, కానీ అది సరైన సమయంలో చేయాలి. మరి ఇంతమంది నాయకులు ఎందుకు మోడీకి సపోర్ట్ ఉన్నారు? దేశం అంతా ఎందుకు మోడీకి సపోర్ట్ ఉన్నది? ఇక ఇందులో చూస్తే మరింత దారుణమైన పరిస్థితి భారతదేశంలో ఏటి ఏర్పడ్డదంటే దీన్ని హిందూ ముస్లిం గొడవలాగా దీన్ని చూస్తున్నారు. కొన్ని వర్గాలేమో ముస్లింస్ మీద పోస్టింగ్లు పెడుతున్నారు, కొన్ని వర్గాలేమో ప్రధానమంత్రి మీద పోస్టింగ్లు పెడుతున్నారు. ఇది ఈ టైంలో కరెక్ట్ కాదంటాను నేను. తర్వాత పెట్టుకోండి కాకపోతే, కానీ ఇక్కడ దేశంతో ఒకటిగా మనం ఉండాలి. పాకిస్తాన్ ఎందుకు వీక్ అయిపోయింది తెలుసు అంటే ఇప్పటికీ అది వీక్ ఎందుకు ఉంది? అఫ్ కోర్స్ వాళ్ళు దాడులు చేస్తున్నారు. ఇంకా చెప్పండి, మనం 10 దాడులు చేసి 100 దాడులు చేస్తాం. అయినప్పుడు కూడా ఆ దేశం ఎన్నాళ్ళు యుద్ధం చేయలేదు. ఎందుకు? అమౌంట్ వాళ్ళ దగ్గర అయిపోయిన, డబ్బు లేదు, అప్పుకెళ్ళారు, అప్పు శాంక్షన్ అయింది అంటున్నారు. ఆయన ఎంతకాలం ఫైట్ చేయగలరాలు? తిప్పి కొడుతూ వారం రోజులకి మొత్తం వాళ్ళ ఖజానంతా మొత్తం ఖాళీ అయిపోతే ఆయుధాలను పోతాయి కూడా. కానీ ఇంకా ఆ దేశాన్ని వీక్ చేసే పరిస్థితి ఏంటో తెలుసా? బలిచిస్తాన్ అక్కడ యుద్ధం జరుగుతుంది. ఈ సైనికుల తాలూకు వాహనాలు తగలబెట్టేస్తున్నారు. ఎప్పుడైతే ఇంటిలోని పౌరంటే ఇంతింత కాదయ్య అన్నాడు, అంటే మనం శత్రువు 100 మందితో మనం ఫైట్ చేయొచ్చు, కానీ ఇంట్లో ఒకరితో ఫైట్ చేయలేం. ఆ ఇల్లు బలంగా ఉండాలి, కుటుంబ సభ్యులందరూ బలంగా ఉంటే ఆ ఇల్లు బలంగా ఉంటుంది. దేశం కూడా అలాంటిదే. తండ్రి స్థానంలో ఉన్న మోడీకి పిల్లలందరూ కూడా సపోర్ట్ చేయాలి. తన తండ్రి ఏవో 1-2 తప్పులు చేసి ఉండొచ్చు గాక, కానీ ఈ సమయంలో ఈ పక్కింటోళ్ళకి మనం గొడవ అవుతుంటది.
అప్పుడు మన పిల్లలే వచ్చి నాన్న నీదే తప్పు అంటే ఈ తండ్రి పక్కింటి వాళ్ళతో ఏం ఫైట్ చేస్తాడు? కాబట్టి సమయం సందర్భం ఫైటింగ్ అయిపోయిన తర్వాత, గొడవ అంతా అయిపోయిన తర్వాత, నాన్న నువ్వే రాంగ్ వర్డ్ వాడే అతని మీద, నీదే తప్పు, లేదా నువ్వు చర్యలు తీసుకోలేదు అని అప్పుడు విమర్శించవచ్చు. కానీ పక్కింటి ముందు విమర్శిస్తారా? కాబట్టి ఈ రాథోడ్, ఈ అమ్మాయి ఎవరైతే ఉన్నారో, ఈ నేహా సింగ్ రాథోడ్ అంటున్నారు, మంచి గాయనట, చాలా బాగా పాటలు పాడుతుంది. ప్రజాకవులు ప్రశ్నిస్తారు, తప్పు కాదు. ఆవిడ ప్రజల గొంతుకుతో ప్రశ్నించడం కూడా తప్పు కాదు. నేను ఆవిడని విమర్శించడం లేదు. అలాగని నేను ఆవిడని విమర్శిస్తుంది ఏంటంటే, ప్రశ్నించే సమయాన్ని నేను విమర్శిస్తున్నాను, ప్రశ్నని కాదు. ప్రశ్నించే బదులుగా మనం ఓటేసి గెలిపించిన వాళ్ళు, ఆవిడ ఆవేదన ఆవిడకు ఉండొచ్చు. కానీ ప్రశ్నించే సమయం ఇటువంటప్పుడు మనం మన దేశ ప్రధానికి, ఇక్కడ మోడీ గారు ఉన్నారా, రాహుల్ గాంధీ రేపు అవుతాడా, లేకపోతే ఇంకోలు అవుతారా, ఇంకోలు ప్రధానమంత్రి, లేకపోతే ఇందిరాగాంధీ ఉండేది. అప్పుడు అందరూ దేశంతో సపోర్ట్గా నిలబడ్డది. అప్పుడు ఒక్క విషయం చెప్తాను చూడండి. ఇందిరాగాంధీ పాకిస్తాన్తో యుద్ధం చేస్తున్నప్పుడు తెలంగాణ ఉద్యమం వచ్చింది. వస్తే చెన్నారెడ్డిని పిలిపించుకొని, తెలంగాణ నాయకుడు అప్పుడు ఆయన, తర్వాత సీఎం అయ్యాడు కూడా, ఆయన పిలిపించుకొని ఇందిరాగాంధీ ఒకటే మాట చెప్పింది, మనం ఉన్న ఈ పరిస్థితుల్లో మీరు ఇప్పుడు ఉద్యమాలు చేయకండి, కొన్నాళ్ళు ఆపండి, నేను తెలంగాణ అయితే ఇవ్వలేను, మీకు ఏం కావాలంటే అది ఇస్తాను తప్ప తెలంగాణ ఇవ్వలేను, అంతమంది చేత ఇప్పుడు మీరు ఉద్యమం చేయకండి, ఎందుకంటే మనం యుద్ధ సమయంలో ఉన్నాం అంటే వెంటనే చెన్నారెడ్డి వాళ్ళు ఆ ఉద్యమాన్ని ఆపేశారు. యుద్ధం అయినంత వరకు. ఎందుకు ఆప్ చేశారు? దేశాన్ని బలంగా ఉంచడం కోసం. కాబట్టి ఎంత స్వార్థపరుడైనా సరే, ఎంత స్వార్థపరుడు రాజకీయ నాయకుడైనా సరే, యుద్ధ సమయంలో మాత్రం మనం దేశాన్ని సపోర్ట్గా ఉండాలి. యుద్ధం అయిపోయిన తర్వాత రాజకీయాలు మాట్లాడుకుందాం, విమర్శలు చేసుకుందాం. కానీ ఇందులో కూడా ఘోరం ఏంటంటే, 2 వర్గాల మధ్య ఈ మధ్య ఎక్కువ పోస్టులు వస్తున్నాయి. మీకు ఒకటే చెప్తున్నా, అఖండ భారతదేశం అంటే వైశాల్యం కాదు. చాలా మంది అంటే అఖండ భారతదేశం అంటే కాందహార్ మందే, బంగ్లాదేశ్ మందే ఇది అంటారు. అది రాంగ్ ఇంటర్ప్రిటేషన్. అఖండ భారతదేశం అంటే ఉన్న మన భారతీయ ప్రజల్లో అందరూ ఒకటే, అన్నదమ్ములం. మనందరం అన్నదమ్ములం, అందరం కలిస్తే కదా ఒక కుటుంబం. ఒక కుటుంబంలో అన్నకి తమ్ముడికి పడక, అక్కకి చెల్లికి పడక, వీళ్ళందరికీ పడకపోతే ఆ ఇల్లు ఏమవుతుంది? అక్క మీద చెల్లి, చెల్లి మీద అక్క, పక్కింటోళ్ళు చెప్పుకుంటుంటే అది కరెక్ట్ కాదు కదా. భారతదేశం అంటే ఒక హిందువులది కాదు, ఒక ముస్లిమ్స్దే కాదు, ఒక క్రిస్టియన్స్దే కాదు, ఒక బౌద్ధిస్టులే కాదు, అందరూ కలిపితేనే అఖండ భారతదేశం. ఇది అర్థం చేసుకోండి. అందులో ఇటువంటి సమయంలో హిందూ, ముస్లిం, క్రిస్టియన్ అందరం కలిసి ఫైట్ చేయాల్సిన సమయంలో ఇప్పుడు కామెంట్ చేసుకుంటున్నారు, వరస్ట్ పోస్టింగ్లు పెట్టుకుంటున్నారు. ఇది చాలా దారుణమైన పరిస్థితి. ఎందుకంటే మనం పై దేశంతో ఫైట్ చేయాల్సిన పరిస్థితుల్లో మనలో మనమే ఫైట్ చేసుకునే పరిస్థితి రావడం చాలా విచారకరం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మంజాల్ సింగ్ టాక్స్కి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.